హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకు రోడ్ అండి. ఈ రోడ్ అంటే మనకు ఇగో ఈ కడి, ఇది మామిడి తోట ఈ కడి నుంచి ఇగో ఈ కడి వరకు అంటే ఒక 33 ఫీట్ల 40 ఫీట్లతో ఉంటుంది. ఇది రోడ్ మాత్రం పెద్ద రోడ్ ఇది. కాకపోతే రైతులు కాబట్టి ఏం చేసుకోలేదు. ఇది 40 ఫీట్లతో ఉంటుందండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్కి పోయే రోడ్డు అంటే 33 ఫీట్ రోడే, అంటే డాంబర్ రోడ్ శాంక్షన్ అయిన రోడే. కాకపోతే మాత్రం ఇక రోడ్డుకి ఇట్లుంటుంది కొంచెం, అంటే మన కార్ రావచ్చు. అయితే నా కార్ అయితే వచ్చిందండి. ఇక మిగతా వాళ్ళ కార్ అంటే కొంచెం రోడ్డు మాత్రం కొంచెం కష్టం ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుండి ఒక 200 మీటర్ వరకే కొంచెం కష్టం ఉంటుంది. మిగతాది అది మంచిగానే ఉంటుంది. కానీ రోడ్డు ఇక మట్టి రోడ్ అండి. ఒక 3 కిలోమీటర్ మాత్రం మట్టి రోడ్డు. యాక్చువల్లీ చెప్పాలంటే 3 కిలోమీటర్ మట్టి రోడ్డు. మెయిన్ హైవే నుంచి మాత్రం 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం చూడబోయే సైటు 2 ఎకరాల మామిడి తోట. 2 ఎకరాల మామిడి తోటకు రోడ్డు ఇది మాత్రం ఇగో ఇక్కడ నుండి ఆ రోడ్ వరకు అయితే ఇది 30-40 ఫీట్ల రోడ్డు. అది మిగతాదేమో శాంక్షన్ బీటీ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటుంది. కొంచెం గుంతలు ఉంటాయండి, అంతే, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం గుంతలు ఉంటాయి. గుంతలను పట్టుకొని రావాలి, కొంచెం అటు ఇటు ఉంటుంది. కాకపోతే మీరు వచ్చిన తర్వాత మాత్రం ఇక ఈ ఏరియా బాగుంటుంది. మొత్తం మామిడి తోటలే ఉంటాయి ఇటు సైడ్ మొత్తం. మనకు వచ్చిన సైట్ వచ్చేసి ఒక 2 ఎకరాల మామిడి తోట అండి. ఇది ఫేసింగ్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయితే లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్ వరకు మంచిగా ఒక 100 ఉంటుంది అనుకోండి. ఇది 100 ఉంటుంది. 2 ఎకరాల మామిడి తోట మనం చూడబోయే సైటు. ఇది మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. చూడండి చెట్లు. ఇది 2 ఎకరాల మామిడి తోట. పూర్తిగా చెట్లు మాత్రం మంచిగా 10-12 ఇయర్స్ చెట్లు, పెద్ద చెట్లు సూపర్ ఉంటాయండి. పెద్ద చెట్లు మొత్తం హైట్ మొత్తం. మొన్ననే రీసెంట్గా తెంపినట్టున్నారు మామిడికాయలు. క్రాప్ కూడా బాగానే కాస్తుంది. 2 ఎకరాల మామిడి తోట. 2 ఎకరాల మామిడి తోటకు మనకు ఎకరానికి వచ్చేసి 32 lakhs, ఎకరానికి వచ్చేసి 32 లక్షల రూపాయలు చెప్తున్నారు. మనకు చుట్టి బౌండరీస్ ఫిక్స్ అయి ఉంటుంది ఆల్రెడీ. దీంట్లో ఇంకోటి ఏంటంటే బోర్ ఉందండి, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే ఇది కొంచెం మోటార్ అనేది కొంచెం లోపలికి దించాలట. వాటర్ ఉన్నాయి కానీ ఈయన లోపలికి దించలేదు వాటర్. మొన్నటిదాకా పెట్టుకున్నాడు, ఆల్రెడీ క్రాప్ వచ్చేసింది. ఆ మోటార్ పక్కకు పెట్టేసిండు నాకు తెలిసి. దీంట్లో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మొత్తం చూసినట్టయితే 2 ఎకరాల సైట్ అండి. మొత్తం మామిడి తోట ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. కాకపోతే రోడే కొంచెం గుంతలు ఉంటుంది రావడానికి. గుంతలు ఉంటుందండి. అది గుంతలను చూసుకొని మెల్లగా రావాలి కారు పట్టుకొని. ఇక మనకు హైవే వచ్చి 10 వస్తుంది. 6 కిలోమీటర్ మొత్తం డాంబర్ రోడే, 6 కిలోమీటర్లు మొత్తం డాంబర్ రోడే. 3 కిలోమీటర్ మాత్రం చిన్న మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్ పట్టుకొని రావాలి. ఈ ఏరియా మొత్తం అందరూ యాదగిరిగుట్ట సైడ్ వాళ్ళే ఉన్నారు. ఇటు సైడ్ మొత్తం ల్యాండ్లు అంతా తీసుకున్న వాళ్ళు, మామిడి తోటలంతా వాళ్ళే ఉంటాయి సైట్లు మొత్తం. ఒక్కొక్కరి 10 ఎకరాలు ఉంటాయండి. మంచి అంటే సాటర్డే సండే వస్తున్నారు, ఇక్కడ 2 days ఉండి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అట్లా అంత యాదగిరిగుట్ట సైడ్ వాళ్ళే వీళ్ళు వచ్చిన వాళ్ళంతా. మనకు మామిడి తోట వచ్చేసి 2 ఎకరాల మామిడి తోట. ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకు దీంట్లో ఒక బోర్ కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. కాకపోతే బోర్ మాత్రం కొంచెం దించుకోవాలి. ఇది లోపలికి దించలేదట ఆయన. బోర్ మాత్రం కొంచెం దించుకోవాలండి. ఆ షాటర్ ఉంది, ఇగో బోర్ ఉంది. మొత్తం మామిడి తోటనే అండి. 2 ఎకరాల మామిడి తోటలు. చెట్లు కూడా చాలా ఉన్నాయి. చెట్లు కూడా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. చూస్తున్నట్టే అయితే అన్నీ పెద్ద చెట్లు, 10-12 years చెట్లు అండి. 2 ఎకరాల మామిడి తోట. ఎకరానికి వచ్చేసి 32 lakhs చెప్తున్నారు. మనకు ఒక 3 కిలోమీటర్ మాత్రం మట్టి రోడ్ నుండి రావాలి. విలేజ్ నుంచి 3 కిలోమీటర్లు కంపల్సరీ మట్టి రోడ్ నుండి రావాలండి. ఇది మనకు హైవే నుండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. బచ్చన్నపేట, జనగాం టు బచ్చన్నపేట టు సిద్దిపేట హైవేకి మనకు ఒక ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి తోట వరకు. మనకు విలేజ్ వరకు అంటే 6 కిలోమీటర్, అది డాంబర్ రోడే ఉంటుంది. అక్కడ నుంచి మాత్రం మనకు ఒక 3 కిలోమీటర్ మాత్రం మట్టి రోడ్ ఉంటుంది. 3 కిలోమీటర్ మాత్రం మట్టి రోడ్ ఉంటుంది. ఎక్సలెంట్ బిట్ అండి. మంచి మామిడి తోట, పెద్ద మామిడి తోట. చెట్లు కూడా మంచిగా ఉంటాయి, మంచి క్రాప్ ఉంటుంది. ఎక్సలెంట్ బిట్. ఎకరానికి వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది సిట్టింగ్లో.
ఇది మనకు విలేజ్ నుంచి విలేజ్ కనెక్టర్ రోడ్ ఉంటుంది ఆ ముందుకు కొంచెం ఒక 200 మీటర్ల ముందుకు విలేజ్ టు విలేజ్ కనెక్టర్ రోడ్, అది శాంక్షన్ బీటీ రోడ్ అది. ఇదేమో కొంచెం లోపలికి ఉంటుంది అంతే, ఒక 200 మీటర్లు. కాకపోతే దీనికి కూడా రోడ్డు 33 ఫీట్ల 40 ఫీట్ల రోడ్ ఉంటుంది దీనికి ఆల్రెడీ లోపలికి రావడానికి. ఇది మనకు బచ్చన్నపేట నుంచి వచ్చేసి ఒక 15 కిలోమీటర్ వస్తుందండి. మనకు జనగాం నుంచి ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది. మనకు హైదరాబాద్ అటు నుంచి చూసుకుంటే ఒక 85 కిలోమీటర్లు రావచ్చండి, 85 కిలోమీటర్లు రావచ్చు. ఇది తోట ఎక్సలెంట్ బిట్, పూర్తిగా మొత్తం మామిడి తోట.